ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనకి డిఎస్సికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి 2024 క్యాండిడేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాని మీద డిఓ సైన్ అనేటువంటిది దీని మీద ఉండాలని చెప్పేసి ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి నేమ్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేటువంటిది ఇక్కడ మనం రాయాలన్నమాట. మన పర్టికులర్స్ అనేటువంటిది మన ఓన్ హ్యాండ్ రైట్లోనే ఇక్కడ మనం రాయాలని చెప్పేసి ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట. మన లోకల్ క్యాండిడేట్ లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ మనం ఏ లోకల్ డిస్ట్రిక్ట్ చెందాం అనేటువంటి రాయాలి. వెదర్ ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఎస్ నో అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అనమాట. వెదర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫౌండ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేటువంటిది ఇక్కడ వాళ్ళు టిక్స్ అనేటువంటి చేసుకుంటారు. రిమార్క్స్ ఏమైనా ఉంటాయి కనుక అంటే ఇక్కడ ఏమన్నా లోకల్ క్యాండిడేటా కాదనేటువంటిది మన యొక్క ఏదైతే 1 to 7th సంబంధించినటువంటి ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ స్కూల్ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే కనుక వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, ఇక్కడ లేకపోతే లోన్ అని చెప్పి చెప్తారనమాట. అప్లైడ్ ఫర్ ద పోస్ట్, అప్లైడ్ డిస్ట్రిక్ట్ అని చూసినట్లయితే కనుక ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకున్నారు అనేటువంటిది ఇక్కడ రాయాలన్నమాట అండి. మన రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ రాయాలి. అదే రకంగా డిఎస్సి 2024 హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్ దాని నేమ్తో పాటుగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఏ కేటగిరీకి మనం అప్లై చేసాం అనేటువంటిది, మీడియం ఆఫ్ ద పోస్ట్ అనేటువంటిది, అదే రకంగా క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్, మన సర్నేమ్ తోటి మన పేరు అనేటువంటిది రాయాలన్నమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో వారి యొక్క సర్నేమ్ తోటి పేరు రాయాలి. వారి యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్లో మనకి ఎట్లయితే ఉందో అట్లా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ మన జెండర్ ఏంటని రాయాలి. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇందులో మనం మెన్షన్ చేయాలి. విత్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది కూడా ఇందులో మెన్షన్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకు ఒకవేళ డిసబిలిటీ ఉన్నట్లయితే కనుక డిసబిలిటీ సంబంధించినటువంటిది ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయినట్లయితే కనుక వారి యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటిది విత్ డేట్ అనేటువంటిది కూడా మన ఇందులో మెన్షన్ అనేటువంటి చేయాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన సర్టిఫికేట్, ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ మన యొక్క క్లెయిమింగ్ తీసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటువంటిది అక్కడ మనం మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. నెక్స్ట్ ABCDEFG అని చెప్పేసి మనకి క్లాసెస్ అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. క్లాస్ 1 మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివాం అనేటువంటిది, ఏ స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్ అనేటువంటిది. క్లాస్ 2 ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్. క్లాస్ 3 ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్. క్లాస్ 4 డిస్ట్రిక్ట్, నెక్స్ట్ స్కూల్ నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, నెక్స్ట్ క్లాస్ 5 డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్. క్లాస్ 6 డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ క్లాస్ 7th డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్, అకాడమిక్ ఇయర్ అనేటువంటిది. ఈ రకంగా మనం 7 క్లాసెస్ వరకు ఎక్కడ చదివామో అనేటువంటి దాన్ని తీసుకుంటారు. దీన్ని బట్టి మనం లోకల్ క్యాండిడేటా కాదనేటువంటిది మెన్షన్ చేస్తారనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 20 అయిపోయిన తర్వాత 10th స్టాండర్డ్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ మనం రాయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఏ బోర్డు నుంచి మనం రాసామనేటువంటిది, అదే రకంగా మన హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాసింగ్, మన జీపీఏ లేకపోతే మార్క్స్ అనేటువంటి ఇక్కడ మనం మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10+2కి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మనం ఏ గ్రూప్ తీసుకున్నాం అనేటువంటిది, నేమ్ ఆఫ్ ద బోర్డ్ లేకపోతే యూనివర్సిటీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, అదే రకంగా పర్సంటేజ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ రిమార్క్స్ ఏంటంటే ఒకవేళ ఉంది లేదని అన్నట్లయితే ఇక్కడ వాళ్ళు రిమార్క్స్ అనేటువంటిది రాస్తారనమాట అండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేటువంటిది, ఏ గ్రూప్ తీసుకున్నారు, నేమ్ ఆఫ్ ద బోర్డ్, హాల్ టికెట్ నెంబర్ లేకపోతే యూనివర్సిటీ అనేటువంటిది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన గ్రూప్, నేమ్ ఆఫ్ ద బోర్డ్, యూనివర్సిటీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, అదే రకంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి ఇక్కడ మనం మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. నెక్స్ట్ మనం ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ అనేటువంటి ఇక్కడ మనం వేయాలి. కోర్స్ నేమ్ అనేటువంటిది, ఎక్కడ చదువుకున్నాం అనేటువంటి యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్ అనేటువంటిది మెన్షన్ మనం చేయాలన్నమాట అండి. అదేలాగానే మన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మెథడాలజీ 1, మెథడాలజీ 2, మెథడాలజీ 3, అదే రకంగా హాల్ టికెట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ అనేటువంటి రాయాలి. నెక్స్ట్ టెట్ లేకపోతే
ఆ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అండి. 2014లో ఒకవేళ ఎలిజిబిలిటీ అయినటువంటి వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్ 1 and 2, నెక్స్ట్ మీడియం ఆఫ్ టైర్ 2 and 1, అదేవిధంగా టోటల్ మార్క్స్ 1, సెక్యూర్ మార్క్స్ పేపర్ అనేటువంటి ఇక్కడ మనం మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. ఆ తర్వాత లోకల్ బాడీ స్కూల్స్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫరెన్స్, లోకల్ బాడీ స్కూల్స్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మనం రాయాలి. మన యొక్క అడ్రస్ అనేటువంటిది, మన మొబైల్ నెంబరు, ఇక్కడ మన పూర్తి అడ్రస్ డీటెయిల్స్, ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్, మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది, నెక్స్ట్ మన ప్లేస్, మన డేటు, మన ప్లేస్, ఇక్కడ మన సిగ్నేచర్ అనేటువంటి చేయాలన్నమాట. ఇక్కడతోటి మన పూర్తి డీటెయిల్స్ అనేటువంటి అయిపోతుంది. మన ప్రతి సర్టిఫికేట్ అనేటువంటిది దీంతో మనం అటెస్టేషన్ చేయాలన్నమాట అండి. అటెస్టేషన్ చేసినప్పుడు వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని చూసుకుంటారు. ఏదైతే సీరియల్ నెంబర్ 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి పీజీ తర్వాత వచ్చినటువంటి ఉందో అదే సీక్వెన్స్లో మీరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈజీగా చెక్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేటువంటిది, నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్, డిజిగ్నేషన్, సిగ్నేచర్ విత్ డేట్ అనేటువంటి ఇదంతా ఆఫీసర్స్ చూసుకుంటారు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి దీనికి సంబంధించినటువంటి, అంటే మన ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉందో చెక్ లిస్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదే రకంగా ఏ డిస్ట్రిక్ట్స్లో వారికి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ ఉన్నారనేటువంటిది ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ ఏ కృష్ణారావు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణలో మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అబ్జర్వర్గా ఉండడం జరిగింది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరిలో చూసుకున్నట్లయితే కనుక సిహెచ్ రమణ ట్రెషీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రెస్ తెలంగాణ, హైదరాబాద్లో ఇది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ వాళ్ళు చూసినట్లయితే పివి శ్రీహరి డైరెక్టర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్లో చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక రంగారెడ్డి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే మనకి జి ఉషారాణి డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్ తెలంగాణ, హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే హన్మకొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీళ్ళు అబ్జర్వర్గా ఉంటున్నట్లుగా మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు తీసుకుంటున్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి చెక్ లిస్ట్, అదే రకంగా అబ్జర్వర్ సంబంధించిన డీటెయిల్స్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అనేటువంటిది నేను కింద లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఈజీగా మీరు లింక్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ అని మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. మరి ఇన్ఫర్మేషన్ తోటి రేపు మార్నింగ్ కూడా మీరు వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. మనం తీసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి దానితో కూడా మీకు వీడియో అనేటువంటి ముందు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.